తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఎప్పటి నుంచో అధికారికంగా ఇట్టి దినోత్సవ సంబరాలు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా మాయమాటలు చెప్పి అధికారం చేసి ఇప్పటి వరకు కూడా అధికారికంగా చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఇప్పటికైనా కూడా అధికారికంగా సంబరాలు చేయడం లేదు. మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, ఏదైతే మన తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అప్పుడు నిరంకుశ పాలనలో విముక్తి చెందిందో మన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మన జాతీయ జెండా ఆవిష్కరించడం తప్పనిసరి. ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ కోసం ఎంతో పాటుపడుతూనే ఉన్నది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ. దేశంకు ఆగస్టు 15, 1947 స్వాతంత్రం లభిస్తే మన నడి ఒడ్డున ఉన్న హైదరాబాద్కు, అదేవిధంగా మహారాష్ట్రలో కొన్ని జిల్లాలకు, కర్ణాటకలో కొన్ని జిల్లాలకు దాదాపు 13 నెలల తర్వాత స్వాతంత్రం లభించింది. అదేవిధంగా ఆనాడు అభినవ ఛత్రపతి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రత్యేక చొరవ తీసుకొని ఆపరేషన్ పోలో ప్రవేశపెట్టి నిజాంను మెడల్ వంచిన రోజు ఇది, సెప్టెంబర్ 17. గత పాలకులు జాతీయ సమైక్యత దినోత్సవం అని, ఇప్పుడున్నోళ్ళు ప్రజాపాలన దినోత్సవం అని ఈ రకరకాలుగా పేరు మార్చి ఆనాడు నిజాంను మెడల్ వంచిన చరిత్రను ఈనాడు ఉన్న సమాజానికి తెలియజేయలేకపోతున్నారు. ఆనాడు కాసిం రజ్వీని మెడల్ వంచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. ఆ రోజు ప్రత్యేక చొరవ తీసుకొని ఈనాడు భారతదేశంలో మనకు భారతదేశంగా స్వాతంత్రం లభించిన రోజు అదే. మన భారతదేశానికి 1947 15వ ఆగస్టు స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం 1948 17 సెప్టెంబర్ స్వాతంత్ర దినోత్సవం రావడం జరిగినది. ఎందుకంటే ఆ రోజు నిజాం నిరంకుశ పరిపాలనలో సతమతమవుతున్నటువంటి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అండగా నిలిచి మన తొలి భారతదేశ హోంమంత్రిగా వారు వ్యవహరిస్తూ అప్పుడున్న సైన్యంతో చర్చించి వారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేసి ఎంతో పండగలాగా ఎంతో సంబరాలు జరుపుకుంటున్నామంటే దానికి ప్రధాన కారకులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 15వ ఆగస్టును ఏ విధంగా అయితే మనం నిర్వహించుకుంటున్నామో ఆ విధంగా ఈ సెప్టెంబర్ 17ను కూడా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ మొదటి నుండి పట్టుబడుతున్నప్పటికీ కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంతకు ముందున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మాట తప్పి వారు కేవలం ప్రజలు మోసం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకా కొద్ది కాలంలో చూస్తూ ఉన్నారు, కొద్ది కాలంలో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కొద్ది కాలంలోనే ప్రజలు మీకు ఓట్లతో బుద్ధి చెప్పి రాబోయే సెప్టెంబర్ 17 వరకు కూడా మీరు గిట్ట ఈ విధంగానే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై.